హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రీమియం ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్ కోసము ఒక మంచి మానిటర్ని మీకోసం తీసుకొచ్చాను. ఇదే బెంక్యూ 2705 QHD మానిటర్. ఇది 27 ఇంచెస్ బెంక్యూ మానిటర్ అండర్ 30,000. సో బెస్ట్ మానిటర్ ఫర్ కంటెంట్ క్రియేటర్ అండ్ వీడియో ఎడిటర్స్ కానీ ఫోటో ఎడిటర్స్ కోసం కానీ ఇది మంచి సూపర్ మానిటర్ అనేది చెప్పుకోవచ్చు. కలర్ కలెక్షన్ అయితే బీభత్సం అయితే చాలా బాగుంటుంది, మీరు చూసుకోవచ్చు అనమాట. సో 10,000 15,000 లో నేను చూసాను చాలా వరకు. బట్ ఇది కలర్ కలెక్షన్ 100% sRGB అంటే RGB కలర్స్ ని మనకు చూపిస్తుంది అనమాట. సో మీరు ఫోటో ఎడిట్ చేసేటప్పుడు కానీ సో స్కిన్ టోన్స్ కానీ కరెక్ట్ గా ఉంటాయి అనమాట, చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి చెక్ చేస్తే. సో మెయిన్ గా ఇందులో ఏమున్నది, సో ఫీచర్స్ ఏంటి, సో ఏమేమి బాక్స్ లో ఏమేమి ఇచ్చారు, సో మనకన్నీ సో అన్బాక్సింగ్ చేసి తెలుసుకుందాం. సో వీ కెన్ గో అన్బాక్సింగ్. ఈరోజు నేను మీకు బెంక్యూ PD2705Q 27 ఇంచెస్ మానిటర్ని అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. సో ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. సో మానిటర్ ప్యాకింగ్ చాలా సేఫ్ అండ్ ప్రొఫెషనల్గా ఉంది. సో బబుల్ ర్యాప్ థెర్మోకోల్ షీట్స్ ఉండడం వల్ల షిప్పింగ్లో ఎటువంటి డ్యామేజ్ లేకుండా నాకు ఈ ప్రోడక్ట్ అనేది ఆన్ టైం డెలివరీ అండ్ సేఫ్గా జరిగింది. సో ఇది పవర్ కేబుల్స్, నెక్స్ట్ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది Type-C to Type-C కేబుల్ అండ్ ఇది వచ్చేసి HDMI కేబుల్. సో ఇది వచ్చేసి బేస్ ఆర్మ్ అనమాట, బేస్ ప్లేట్. సో ఇది స్టాండ్ ఆర్మ్. సో ఇది సపోర్టింగ్కి మానిటర్కి కింద బేస్ ప్లేట్కి సపోర్ట్కి యూజ్ చేసుకోవచ్చు. సో సపోర్టింగ్కి యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ మన మానిటర్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాము సో ఎలా ఉందనేసి. సో ఇది చూస్తుంటేనే చాలా ప్రీమియం క్వాలిటీ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఇది చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పోర్ట్స్ అన్ని చాలా వరకు ఉన్నాయి. Type-C నుంచి మనకి టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి, USB పోర్ట్స్ ఉన్నాయి అండ్ 3.5mm జాక్ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఫిట్ చేద్దాం మానిటర్ నుంచి స్టాండ్ ఆర్మ్కి. సో స్టాండ్ ఆర్మ్కి మనకి 2 ఎక్స్టెన్స్ ఉన్నాయి. సో ఈ మానిటర్కి 2 హోల్స్ అనమాట. 2 హోల్స్ని మనం ఈజీగా ఫిట్ చేయొచ్చు. యూ కెన్ సీ నౌ ఒక స్టెప్లోనే మనము ఇక్కడ ఫిట్ చేసేసినాం. సో మనం ఇప్పుడు బేస్ ప్లేట్కి స్టాండ్ ఆర్మ్ని ఫిక్స్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఒక స్క్రూ ఉందన్నమాట, అది ఒక స్క్రూ టైట్ చేస్తే సరిపోతుంది. సో ఫైనల్గా మన మానిటర్ సెటప్ రెడీ అయిపోయింది. యూ కెన్ చెక్. ఇది బ్యాక్ వ్యూ అనమాట, ఇది సైడ్ వ్యూ. నెక్స్ట్ మనకి ఇది ఫ్రంట్ వ్యూ. సో మీరు చెక్ చేసుకోండి, వర్టికల్గా కూడా మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ కిందికి డౌన్ చేసుకోవచ్చు, పైకి అప్ చేసుకోవచ్చు, పైకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా మనము ఎలాగైనా మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మనము ప్రజెంట్ ఈ పవర్ కేబుల్ని యూజ్ చేసుకునేసి సో మానిటర్కి అయితే యూజ్ చేసుకోవాలి. Type-C to Type-C కేబుల్ని మానిటర్కి కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసుకోవాలి ఫర్ డిస్ప్లే పర్పస్. సో ఇప్పుడు ఇదైతే పవర్ కోసం వచ్చేసి మనము మానిటర్ పవర్ కోసము ఈ పవర్ కేబుల్ని యూజ్ చేస్తాము. సో ప్యాకేజ్ అయితే అన్బాక్సింగ్ చేసాము. సో ఇందులో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో సో 1 by 1 వీ కెన్ సీ. సో మొదటగా మనకి ఇది మానిటర్ ప్యానల్, నెక్స్ట్ స్టాండ్ ఆర్మ్ అండ్ బేస్కి స్టీల్ బాడీతో ఉందన్నమాట. అంటే ఒక మంచి ఫైబర్ బాడీతో ఉంది మనకి. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి ఇది. నెక్స్ట్ కమింగ్ టు ద కేబుల్స్ విషయానికి వస్తే మనకి ఇది HDMI కేబుల్ అండి, ఇది HDMI కేబుల్. నెక్స్ట్ USB Type-C to Type-C కేబుల్ ఇచ్చారనమాట. నెక్స్ట్ డిస్ప్లే పోర్ట్ కేబుల్ ఇది. అండ్ క్విక్ స్టార్ట్ గైడ్, ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసారని మొత్తం అంతా గైడ్ అనేది ఈ బుక్లో ఇవ్వడం జరిగింది. సో అండ్ వారంటీ కార్డ్ వస్తే ఇక్కడ ఇచ్చారు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్. నెక్స్ట్ పవర్ కేబుల్ ఇచ్చారు. సో పవర్ కేబుల్ ఇది. సో ఇది 27 ఇంచెస్ QHD IPS ప్యానల్తో 2560-1440 రెజల్యూషన్తో ఈ మానిటర్ అనేది బెంక్యూ నుంచి వచ్చింది. అండ్ కలర్ యాక్యురసీ విషయానికి వస్తే ఇది 100% sRGBతో మనకి ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఇది HDR10 సపోర్ట్ కూడా ఇందులో ఉంది. సో HDR10 సపోర్ట్ ఎందుకంటే మెయిన్గా మనకి విజువల్స్ చాలా క్రిస్పీ అండ్ కలర్ఫుల్ గా అండ్ వెరీ ప్రొఫెషనల్ గా ఉంటాయి అన్నమాట. మెయిన్ గా కలర్ యాక్యురసీ సర్టిఫైడ్ పొందిన మానిటర్ అన్నమాట ఇది. అంటే ఈ మానిటర్స్ ఎందుకంటే మెయిన్ గా ప్రొఫెషనల్ ఎడిటర్స్ కోసం అనేసి పర్ఫెక్ట్ గా డిజైన్ చేసిన మానిటర్ అన్నమాట. అందులో మనకు మెయిన్ గా Type-C to Type-C సో ఈ కేబుల్ అనేది దీనికి సపోర్ట్ చేస్తున్నమాట మెయిన్గా. అంటే మనం ఒక ల్యాప్టాప్కి కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే
మెయిన్గా ఇది పవర్కి యూజ్ చేస్తుంది. నెక్స్ట్ డేటా ట్రాన్స్ఫర్స్కి, డిస్ప్లే ప్రకారం కూడా ఇది యూజ్ చేసుకోవాలి అనమాట. ఒక ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తే పవర్, డేటా అండ్ డిస్ప్లేకి మూడిటికి యూజ్ చేస్తుంది. సో అందుకోసం ఇది బెస్ట్ అనేసి చాలామంది ప్రిఫర్ చేస్తారు. సో ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే సో ఈజీగా మనకి చూడండి, ఈజీగా మనము లిఫ్ట్ చేసుకోవచ్చు అండ్ డౌన్ చేసుకోవచ్చు, ఏ సైజులో కంటే ఆ సైజులో. నెక్స్ట్ సైడ్కి మనము ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్కి స్వివెల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇట్లా వర్టికల్గా కావాలన్నా కూడా మనకి ఈజీగా మనకి ఎక్కోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఈజీగా టిల్ట్ చేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత. ఎర్గోనమిక్స్కి ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ ఆల్సో వర్టికల్ మోడ్ కూడా చాలా యూస్ అవుతుంది. షార్ట్స్ ఎడిట్ చేస్తుంటారు అనమాట, అటువంటి వాళ్ళ కోసం ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి లో బ్లూ లైట్ అండ్ ఫ్లిక్కరింగ్ని అండ్ ఫ్రీ టెక్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే లో బ్లూ లైట్ ఉంటుంది అండ్ ఫ్లిక్కరింగ్ అనేది ఇది చాలా వరకు అవాయిడ్ చేస్తుంది. అండ్ ఎడిట్ చేసేటప్పుడు మీకు ఏమైనా లైట్స్ అనుకోండి, ఆ ఫ్లిక్కరింగ్ అనేది స్క్రీన్ మీద మీకు కనపడదు. ఇట్లా ఎందుకంటే మ్యాక్సిమం ఎడిటర్స్ ఏం చేస్తారంటే ఐస్ స్ట్రెయిన్ అవుతాయి కదా, సో ఇది లాంగ్ అవర్స్ కోసం యూజ్ చేయడానికి ఎడిటర్స్కి చాలా పర్ఫెక్ట్గా ఉండడానికి కోసం అనేది డిజైన్ చేశారనమాట. ఇది వీడియోస్కి, ఫోటోషాప్స్కి, ఆ కలర్ కరెక్షన్ వర్క్ కోసము చాలా స్మూత్ అండ్ మంచి అవుట్పుట్ని ఇస్తుందన్నమాట. మీకు చూస్తున్న ఇక్కడ ఈ డివైస్ నుంచి ఇంకో డివైస్లోకి వేశారనుకోండి, కరెక్ట్గా మీకు ఇక్కడ ఏ అయితే కలర్ ఉందో అక్కడ మీకు అదే కలర్ రిఫ్లెక్ట్ చేస్తుంది. కొన్ని మానిటర్స్ ఎలా ఉంటాయంటే, సో ఇక్కడ ఒక కలర్స్ ఉంటుంది, సో మనకు వేరే మానిటర్స్ మొబైల్స్ కానీ ఇంకో యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేసినప్పుడు కలర్స్ అనేది చేంజ్ అయిపోతాయి. సో ఇందులో అలా ఉంటుంది అనమాట. మీరు ఏ కలర్ అయితే చేస్తారో అదే కలర్ మీకు అవుట్పుట్ అనేది అదర్ డివైస్లో చూపించేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ క్వాలిటీ దిస్ వన్. సో కాన్స్ విషయానికి వస్తే మెయిన్గా ఇది రిఫ్రెష్ రేటు 60 Hz మాత్రమే వేస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ గేమర్స్. గేమర్స్ కోసం అయితే ఇది కాదు, ఓన్లీ దిస్ ఈస్ ఫర్ ఎడిటర్స్ అండ్ ఫోటోషాప్ ఎడిటర్స్ కానీ వీడియో ఎడిటర్స్ కానీ వాటి కోసం మాత్రమే ఇది డిజైన్ చేస్తారు. గేమర్స్కి అయితే 120 పైన ఉంటే వాళ్ళకి బెటర్గా ఉంటుంది, బట్ ఇది 60 Hz మాత్రమే. సో మీకు ఇంకా వేరే ప్రోడక్ట్ కావాలంటే మోర్ దాన్ 35 అంటే ఇంకో 10,000 యాడ్ చేస్తే 10,500 యాడ్ చేస్తే మీకు మంచి ప్రోడక్ట్స్ వస్తాయి. ఇందులో 2 watt స్పీకర్స్ అంటే 2 స్పీకర్స్ ఉన్నాయన్నమాట. 2 wattవి 2 సైడ్స్ ఉన్నాయి. సో మీకు ఇక్కడ ఒకటి ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది. 2 watt స్పీకర్స్. సో ఇది 2 స్పీకర్స్ అనమాట. సో ఫైనల్లీ బెంక్యూ 2705Q ఒక మంచి వీడియో ప్రొఫెషనల్స్కి, ఫోటోషాప్స్కి, ఎవరైతే వీడియో కంటెంట్ క్రియేట్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ బెంక్యూ మానిటర్ సూపర్గా కలర్ కరెక్షన్కి అద్భుతంగా పనిచేస్తుంది అనేసి చెప్పుకోవచ్చు. ఇది నేను 29,750కి పర్చేజ్ చేస్తాను సేల్స్లో. బట్ మీరు ఏమైనా వెయిట్ చేస్తే ఇంకేమైనా మంచి ఆఫర్స్ ఏమన్నా దసరా సేల్స్ ఉంటాయి కదా, అక్కడ అది మీకు తగ్గే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మంచి కార్డ్స్ యూజ్ చేసి. సో మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో యూ కెన్ పర్చేజ్. సో మీరు ఆ లింక్ ద్వారా పర్చేజ్ చేస్తే నాకు కాస్త కమిషన్ అయితే వస్తుంది. సో కెన్ సపోర్ట్ అస్. కలర్స్ చూసారనుకుంటే చాలా చాలా బ్యూటీగా ఉన్నాయి అనమాట. సో క్రిప్సీగా ఉన్నాయి. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మరిన్ని టెక్ గ్యాడ్జెట్స్ కానీ ఇంకా వేరే అదర్ క్రియేటివ్ వీడియోస్ కావాలంటే మీరు కమెంట్ చేయండి. సో బేస్డ్ అపాన్ మీ కమెంట్స్ని బట్టి నేను ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ని నేను క్రియేట్ చేస్తాను. అండ్ ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.